రేపు శనివారం రోజున మర్చిపోకుండా బెల్లాన్ని ఈ ప్రదేశంలో పడేస్తే చాలండి, మీరు కోరుకుంది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు కూడా కుబేరులాగా మారిపోతారనమాట. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా. బెల్లం చాలా చాలా శక్తివంతమైనది. బెల్లం ఏంటంటే కనుక చాలా శుద్ధి అయిన పదార్థంగా పరిగణిస్తారనమాట. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఏంటంటే రేపు శనివారం పూట మీరు తప్పనిసరిగా బెల్లం పరిహారం అనేది చేయండి. బెల్లాన్ని ఈ ప్రదేశంలో పడేయటం వల్ల ఏంటంటే కనుక మీరు కోరుకుంది జరగటం తో పాటు మీ కష్టాలన్నీ కూడా పోతాయి. చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. భూలాభం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, గృహలాభం కూడా కలుగుతుంది. కాబట్టి బెల్లం పరిహారం అనేది ఖచ్చితంగా చేయండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు రేపు శనివారం కదా, చాలా చాలా శక్తివంతమైన రోజు అనమాట. ఈ రోజున మర్చిపోకుండా కొన్ని నియమాలను పాటించుకుంటూ ఎవరైతే ఈ బెల్లం పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి. ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించడం వల్ల ఎంతో మంచి ఫలితం వస్తుందండి. చాలా వరకు కూడా మీరు అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలుగుతారు. శనివారం పూట ఏంటంటే ఉదయాన్నే లేవండి, అలా లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలినంతా కూడా శుభ్రం చేసుకోండి. గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకుని ఇక స్నానం అనేది చేయండి. అయితే స్నానం చేసేటప్పుడు ఇది ఒక్కటి నీళ్ళల్లో కలుపుకోండి. ఎందుకు ఇది కలపాలని మీకు సందేహం రావచ్చు. మన జీవితంలో మనకేంటంటే కనుక ఎన్నో శని బాధలు ఉంటూ ఉంటాయండి. శని పట్టి పీడించి మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఇలా స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఏంటంటే కనుక చిటికెడంతా కర్పూరం పొడిని కలుపుకోవాలన్నమాట. ఈ కర్పూరం పొడి ఉంటుంది కదా, అంటే నార్మల్గా ఏంటంటే మనకు బజార్లో ఏంటంటే మార్కెట్లో కర్పూరం ఆయిల్ అనేది దొరుకుతుందండి. అది దొరికితే అది తెచ్చుకోవచ్చు. అందరికి కూడా అందుబాటులో ఉండదు. కాబట్టి మీరేంటంటే మన ఇంట్లో మనం హారతి ఇస్తాం కదా, ఆ కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి మీరు చక్కగా నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే శని బాధలు పోతాయి. కానీ మెల్లిమెల్లిగా పోతాయన్నమాట. ఇంకా తర్వాత స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో నిండుగా అలంకరించుకోండి. అంటే తులసి దళాలతో పాటు మీ దగ్గర ఉండే పుష్పాలతో, అంటే మందార పువ్వులు అలానే కాకుండా తెలుపు రంగులో ఉండే పుష్పాలు ఏవైనా పర్వాలేదండి, వాటితో ఏంటంటే కనుక చక్కగా అలంకరించండి. ఇలా అలంకరించిన తర్వాత మీరు దీపారాధన చేయండి. దీపం ఏంటంటే కనుక చెప్పాలంటే ఒక రకంగా భగవంతుడికి చేరేదనమాట. ముఖ్యంగా శనివారం పెట్టే దీపానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది, చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి శనివారం ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. చాలామంది కూడా ఏంటంటే 7 శనివారాల వ్రతం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక వారికి అనుకూలంగా వారికి ఇష్టంగా ఏంటంటే ఇన్ని శనివారాల పాటు పిండి దీపారాధన చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. అలా చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని భావిస్తూ ఉంటారనమాట. మరి మీకు కూడా మంచి ఫలితాలు రావాలన్నా, మీ జీవితం మారాలన్నా, మీరు కోరుకుంది జరగాలన్నా, మీ కష్టాలన్నీ కూడా పోయి మీకు ఏంటంటే కనుక స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరాలన్నా సరేనండి, తప్పనిసరిగా ఏంటంటే కనుక దీపారాధన చెయ్యండి. అయితే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, బలంగా కోరిక ఉంది, ఆ కోరిక ఎలాగైనా సరే తీరాలి. ఆ కోరిక తీరి మీరు కుబేరులాగా మారాలంటే మీరు ఏం చేయండి అంటే కనుక బియ్యపిండిని తీసుకుంటారు కదా, బియ్యపిండితోనే కదా మనం ఏంటంటే ప్రమిదను చేస్తాము, అంటే పిండి దీపం చేస్తాము. కాబట్టి ఏంటంటే బియ్య పిండిని తీసుకొని అందులో చిటికెడంత పసుపుని వేయండి. ఆ పసుపు వేసి నీళ్లు పోసి అంటే చక్కగా పిండిని ముద్దలాగా చేసి ప్రమిదలాగా చేసుకొని దాన్ని ఏంటంటే కనుక డైరెక్ట్గా నేల మీద పెట్టకుండా తమలపాకు మీద కానీ లేదంటే కనుక ఒక చక్కగా ఇలా చెప్పాలంటే కనుక మనము అంటే ప్రమిద ఉంటుంది కదా, దానిలో కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టేసి మీ ఇష్టానికి తగ్గట్టుగా ఆవునేతిని కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా సరే పర్వాలేదు, మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అది పోసేసి మీరు దీపారాధన చేసుకోవచ్చు. ఇక ఇలా దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. అయితే దీపం అంటే ఒక్కటే పెట్టకూడదు, కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, అరటిపళ్ళు పెట్టవచ్చు. ఇలా మనకి ఏదైతే అందుబాటులో ఉంటుందో దానితో ఆడంబరంగా కాకుండా మనకు తగ్గట్టుగా, అంటే మనం ఏంటంటే కనుక ఆడంబరంగా చేసే దానికంటే కూడా మన దగ్గర వసతి ఎలాగుంది, మన దగ్గర ఏంటంటే కనుక ఇలా మనం ఏదైతే అందుబాటులో ఉందో దానితో చక్కగా ఈ పూజ చేసుకుంటే స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే కనుక యాలక్కాయని వేసి దీపం పెడితే మీ కోరిక తప్పనిసరిగా తీరుతుంది. దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేస్తే సరిపోతుంది. రెండోది ఏంటంటే కనుక లవంగం ఉంటుంది కదా, ఆ లవంగాన్ని వేసి దీపం పెడితే మీ కష్టాలు పోతాయి. కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసేయండి. దీపంలో అనేక రకాల అంటే వస్తువులను వేసేసి దీపం పెట్టడం అనేది జరుగుతుందండి. మీకు తోచినట్టు మీ కష్టానికి తగ్గట్టుగా మీరు రూపాయి బిళ్ళను వేసి పెట్టొచ్చు, చిటికెడన్ని ఆవాలను వేసి దీపారాధన చేయొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక
యాలక్కాయని వేయొచ్చు, లవంగాన్ని వేయొచ్చు, చిటికెడంత బెల్లం కూడా వేసేసి దీపారాధన చేసుకోవచ్చు. ఎలా చేసినా కానీ ఫలితాలు అయితే రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి. అంటే మర్చిపోకుండా చేసుకోండి, మీకే మంచి రిజల్ట్ వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు మంచి ఫలితాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. పురాణాల ప్రకారం పిండి దీపం చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు. అలానే కాదండి, మీ కోరిక తీరుతుందన్నమాట. ఇప్పుడు చాలామంది కూడా పిండి దీపం పెడుతూ ఉంటారు కదా, కాబట్టి మీరు కూడా పిండి దీపారాధన చేసుకోండి. కుదరకపోతే నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతామో అలా కూడా మనం ఏంటంటే దీపం అనేది పెట్టేసుకోవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇలా స్వామివారిని ఏంటంటే కనుక చక్కగా ఇంకా పూజించుకోండి. ఇలా పూజించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఇంట్లో మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని దీపం పెడితే చాలు, ఆ ఇంటి కళే వేరుంటుంది. ఆ 7 కొండల వారే ఏంటంటే కనుక స్వయంగా మనని అనుగ్రహిస్తారు. అలానే కాకుండా మన కష్టాన్ని తీరుస్తారు, మన బాధని తీర్చడం, అలానే కాకుండా మనకుండే ఇబ్బందిని పోగొట్టడం, ఇదంతా కూడా మనం ఏంటంటే మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. అలానే శనివారం ఇంట్లో పూజ చేసుకుని తులసి కోట దగ్గర కూడా అంటే తులసి మొక్క దగ్గర కూడా మనం ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. అంటే నీటిని సమర్పించడం, అలానే కాకుండా ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే నీళ్లను సమర్పించేసి చక్కగా దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకోవటం, ఇదంతా కూడా చేయాలి. దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళండి. కుదరకపోతే ఏంటంటే కనుక ఇంట్లోనే 2 పూటలు ఉదయం 1 పూట పెట్టి దీపం వదిలేస్తూ ఉంటారు, కానీ అలా కాదండి, 2 పూటలు కూడా దీపారాధన చెయ్యండి. మనం ఏంటంటే దీపం పెట్టిన తర్వాత దీపం కొండెక్కుతుంది కదా, తిరిగి ఏంటంటే మళ్ళీ అదే నూనెతో మనం దీపారాధన చేయొచ్చు, ఏం కాదనమాట. అలా చేసుకున్న ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి తిరిగి మరలా అలాగే దీపారాధన చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు. ఇక శనివారం నల్లటి వస్త్రాలను అయితే అసలు ధరించకండి. నలుపు ఏంటంటే శనికి సంకేతం, కాబట్టి జీవితంలో శని పెరుగుతుంది, తగ్గదు. చాలా వరకు కూడా శని బాధల అంటే బారిన పడిపోతారు, కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి. అనంతరం వచ్చేసి బెల్లం పరిహారం. బెల్లంతో పరిహారం చేస్తే కష్టం తీరుతుందండి. కష్టాల కూబిలో నుంచి మనం బయటపడతాము. ఎందుకంటే బెల్లానికి అతీత శక్తి ఉంటుంది. బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థము. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయని శాస్త్రంలో కూడా చెప్పబడుతుందన్నమాట. మనకు అందుబాటులో ఉంటుంది కదండి, మన ఇంట్లోనే ఉంటుంది కదా, మనం బయట నుంచి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీ ఇంట్లో బెల్లం ఉందనుకుంటే అదే తీసుకోండి, లేదు మా ఇంట్లో అంటే తెచ్చుకోండి. అప్పటికప్పుడు మనకు దొరుకుతుంది కదా, 20 రూపాయలు 30 రూపాయలు 10 రూపాయలు పెట్టిన వస్తుందండి, చిన్న గడ్డ బెల్లం వస్తుంది కదా, చిన్న ముక్క. అలా ఏంటంటే కనుక బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత అలా తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లాన్ని మీ పూజ గదిలో పూజ చేసేటప్పుడు పెట్టుకోండి. ఎందుకంటే దేవుడి ముందు ఉందనుకోండి బెల్లం, అది ఇంకా శక్తివంతంగా మారుతుంది, అది నివేదన అయిపోతుంది అనమాట భగవంతుడికి. అలా నివేదన అయిన తర్వాత ఆ బెల్లాన్ని తీసుకుని మనం పరిహారం చేస్తే మనకు మంచి ఫలితం ఉంటుంది. మీకు ఏదైనా సరే కష్టం మీరు భరించలేకపోతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు, మీకు భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఈ బెల్లం అండి పెద్ద నిమ్మకాయ సైజులో ఉండే అంత గడ్డ బెల్లం తీసుకొని భగవంతుడి ముందు పెట్టి ఇంకా మీరేంటంటే సంకల్పం చెప్పుకొని దాన్ని తీసుకెళ్ళి మర్రి చెట్టు మొదట్లో కానీ లేదంటే రావి చెట్టు మొదట్లో కానీ పడేసి రండి. అలా రావటం వల్ల మీకంతా కూడా మంచి జరగటంతో పాటు మీకుండే కష్టాలు బాధలు పోతాయండి. 100% ఫలితం అంటే మీరు చూస్తారనమాట మీ కళ్ళతోనే. అంత చక్కగా సిద్ధించే పరిహారం అనమాట. మనం ఏంటంటే బెల్లమే కదా, బెల్లం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు, కానీ బెల్లం వల్ల చాలా జరుగుతాయండి. బెల్లం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. బెల్లం వల్ల మనం ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని కూడా చూడగలుగుతామని పురాణ గ్రంథాల్లో చెప్పడం అనేది జరుగుతుంది. మరి మీకు కూడా మంచి ఫలితం రావాలన్నా, మీ జీవితం మారాలన్నా, అలానే కాకుండా మీకు మంచి చేకూరాలన్నా సరే ఈ బెల్లం పరిహారం చేయండి. ఎప్పుడైనా సరే ఏదైనా సరే కష్టం వచ్చి పడింది, ఆ కష్టం పోవట్లేదండి, మమ్మల్నే పట్టి పీడిస్తుందండి, ఆ కష్టాల కూబిలో మేము పడిపోయామండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ కష్టం నుంచి మేము ఎలాగైనా సరేనండి బయటపడాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం పెద్ద సైజులో ఉండే నిమ్మకాయ అంత సైజులో ఉండే బెల్లాన్ని తీసుకోండి. వెంటనే ఏంటంటే కనుక కష్టం చెప్పుకోండి, ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ వేయండి. వేసేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి. ఎందుకంటే మన అవసరం కోసం కదా మనం పరిహారం చేస్తున్నాం, మనం సంకల్పం చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పుకొని బెల్లాన్ని అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది. కష్టం అనేది వితిన్ సెకండ్స్లో తీరుతుంది. మీరే అద్భుతాలను చూస్తారు, అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారనమాట. అంటే ఇంతలా ఫలితం వస్తుందా, ఇంత మంచి ఫలితం మాకు అంటే లభిస్తుందా అన్నట్టుగా మీరు ఆశ్చర్యపోతారండి. అంత చక్కగా ఉంటుంది, కాబట్టి ఆచరించుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక బెల్లం పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి, ఎవరితో పంచుకోవాల్సిన అవసరమే లేదు చెప్పాలంటే. ఎందుకంటే కొన్ని పరిహారాలు చెప్పుకోవటం వల్ల పనిచేయవు, కాబట్టి ఎవరికి చెప్పకండి, మీలోనే మీరు దాచేసుకొని ఇంకా పరిహారం అనేది చేసుకోండి. అలా చేసేసుకొని ఏంటంటే కనుక రిజల్ట్ పొందండి. మీకుండే కష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఏదైనా కావచ్చు,
ఇంకా తొలగించుకోండి. ఎంత పెద్ద కష్టమున్నా సరే, ఎంత మీరు భరించలేక ఇబ్బంది పడుతున్నా సరేనండి, తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ రిజల్ట్‌ని మీరే మీ కళ్ళతో చూస్తారు. చాలా చాలా శక్తివంతమైన పరిహారము. బెల్లమే కదా అనుకోకండి, బెల్లం వల్ల ఎంతో మంచి చేకూరుతుంది. బెల్లం వల్ల ఎంతో అనుకూలంగా పరిస్థితులు ఏంటంటే గనక మనకు అనుకూలిస్తాయి. చాలా చక్కగా సిద్ధించే పరిహారం కాబట్టి చేసేసి రిజల్ట్ అనేది పొందండి. రేపు ముఖ్యంగా ఏంటంటే గనక శనివారం పూట చేసుకుంటే మంచిది. సాయంత్రం, మధ్యాహ్నం అంటూ ఏమీ లేదు. తిదివార నక్షత్రం బాగుంది. అలానే కాకుండా సమయం సందర్భం అంటూ ఏమీ లేదు కాబట్టి ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం అనేది అంతకంత వస్తుందన్నమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ఫలితాన్ని అయితే మీరు మీ కళ్ళతో చూస్తారనమాట. షాక్ అయిపోతారనమాట అండి. అందుకే ఇంకా ఆచరించండి. ఇంకా మీకు ఏంటంటే కనుక మంచి జరగడంతో పాటు మీ జీవితం అనేది పూర్తిగా మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే బెల్లం పరిహారం. ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. భూలాభం కలగాలనుకునేవారు, భూమి కొనుగోలు చేయాలనుకునేవారు ఇప్పుడు చెప్పే విధంగా ఈ బెల్లం పరిహారం చేసుకోండి. బెల్లం ఏంటంటే సమస్త దేవతలకు అంకితం చేయబడేది. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి. చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. మన జీవితాన్ని ఏంటంటే కనుక మార్చేస్తాయి. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, అంత బెల్లం తీసుకోండి. అంటే ఒక బంచి గడ్డ ఉంటుంది కదా, బెల్లము, అంత బెల్లం అనేది తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఈ బెల్లం పైన ఏంటంటే కనుక మీరు భూమి కొనాలని రాయాలన్నమాట. ఇలా బ్లాక్ స్కెచ్ మార్కుతో కానీ, రెడ్ స్కెచ్ మార్కుతో కానీ, బొగ్గుతో కానీ, పెన్సిల్, ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా, దానితో కానీ బెల్లం మీద రాయాలి. భూమాతకు ఎప్పుడైతే బెల్లం సమర్పిస్తామో అప్పుడు భూలాభం కలుగుతుందని పురాణాలలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. అంటే కొంతమంది ఇది నమ్మకపోవచ్చండి. నమ్మేవారు మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు నమ్మమండి అనుకుంటే మాత్రం చేయకండి. ఎందుకంటే ఫలితం అనేది రాదు. మీరు నమ్మితేనే ఫలితం వస్తుంది, నమ్మకపోతే ఫలితం అనేది రాదనమాట. కాబట్టి నమ్మకంతో చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఇలా గడ్డ బెల్లాన్ని తీసుకుని దాని మీద మీ పేరు, కింద ఏంటంటే కనుక భూలాభం కలగాలి, గృహలాభం కలగాలి, మీకు ఏదైతే అంటే కలగాలని మీరు కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా రాసేసి ఇంకా మీరు ఏంటంటే ఎక్కడికైనా సరే కొంచెం దూరంగా వెళ్ళండి. ఇంటి నుంచి దూరంగా వెళ్ళేసి అక్కడ జనావాస తక్కువగా ఉంటారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదండి. ఆ ప్రదేశంలో ఏంటంటే ఈ బెల్లం ఎంతైతే పడుతుందో అంత గోతిని తీయండి. అంటే బెల్లం ఎంత పడుతుందండి అంత గోతిని తీయండి. అలా తీసేసిన తర్వాత ఆ గోతిలో ఏంటంటే కనుక ఈ బెల్లాన్ని పెట్టి మట్టిని కూడిపోయండి. పెట్టేటప్పుడు కూడా మేము అనుకున్నది జరగాలని ఖచ్చితంగా మనసులో గట్టిగా అనుకోండి. అలా గట్టిగా అనుకోవటం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువగా ఫలితం వస్తుందన్నమాట. ఇంకా ఎక్కువగా ఫలితాన్ని మనం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఫలితం రాదని మాత్రం అస్సలు కూడా అనుకోకండి. ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట. ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. అంత శక్తివంతమైన పరిహారం, అంత చక్కగా మీకు సిద్ధించే పరిహారం అని పరిహార శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. ఎవరైతే నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోతుందండి. వారికంతా కూడా మంచి జరుగుతుంది. వాళ్ళు కోరుకున్నది ఏంటంటే కనుక జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపు అంటే శనివారం కదా, శనివారం చాలా మంచి రోజని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి శనివారం చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పకుండా మనకు సిద్ధిస్తాయండి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయన్నమాట. మర్చిపోకుండా చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. మనం ఏంటంటే మర్చిపోతాం కదా కొన్నిసార్లు చేసుకొని ఏంటంటే రిజల్ట్ని పొందుతాం, కానీ ఆ తర్వాత ఫలితం వచ్చిందా రాలేదని బాధపడతాం. అలా కాకుండా మీకు మీరే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని చేసుకోండి. 1-2 శనివారాలు చేయండి. మహా అంటే 20-30 రూపాయలు పెడితే బెల్లం వస్తుంది. తెచ్చుకున్నామా, ఇంకా పరిహారం చేశామా, గమ్మునైపోయామా. ఇలా ఏంటంటే 3 నెలల్లో కానీ, లేదంటే కనుక నెల 15 రోజుల్లో కానీ, 41 రోజుల్లో కానీ మీరు కోరుకునేది జరగటానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ విధంగా సిద్ధిస్తుంది అనేది ఏంటంటే మీకు అర్థమైపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత చక్కగా ఏంటంటే పరిహారం అనేది మీకు అనుకూలించడానికి అవకాశం అనేది ఉంటుందండి. 100% ఫలితాన్ని ఇచ్చే పరిహారం. కొంత లక్షల్లో కూడా ఈ బెల్లం పరిహారం చేసుకుని భూలాభాన్ని సంపాదించుకున్న వారు ఉన్నారు. భూలాభం ఏంటంటే కనుక కలిగిన వారు కూడా ఉన్నారు. కాబట్టి మరి మీకు కూడా కలగాలన్నా, మీకు కూడా మంచి జరగాలన్నా, మీ జీవితం మారాలన్నా, మీ జీవితంలో ఉండే ఏంటంటే కనుక కొన్ని రకాల దుఃఖ దరిద్రాలు పోవాలన్నా సరే వీటిని ఏంటంటే కనుక చేసుకోండి. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక రేపు శనివారం కదా, కొన్ని నియమాలను మనం తప్పకుండా ఆచరించాలండి. కొన్ని నియమాలు పాటిస్తే ఏమవుతుందంటే శని బాధలు పోతాయి. పూర్వకర్మ శాపాలు, పాపాలు మనని పట్టి పీడిస్తూ ఉంటాయి కదా. మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడతాం, ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు మా వెంట ఇలా జరుగుతుందో కూడా తెలియక కొన్ని సందర్భాలలో కొన్నిసార్లు ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటాం అనమాట. ఎలాగైనా సరే మాకు మంచి ఫలితం రావాలి, మా జీవితం మారాలి, మాకు భగవంతుడి అనుగ్రహం కలగాలి, శని బాధల నుంచి మాకు విముక్తి కలగాలి అని కోరుకునేవారు ఎందరో ఉంటూ ఉంటారు కదండి. మరి మీకు శని బాధల నుండి విముక్తి కలగాలంటే శనివారం రోజున ఏంటంటే కొద్దిగా నల్ల నువ్వులు తీసుకోండి. నల్ల నువ్వులు తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. ఎంత ఫలితం వస్తుందో చూడండి. మీరే ఖచ్చితంగా శని బాధల్ని పోగొట్టుకుంటారు. శని బాధల నుంచి మీరు బయటపడగలుగుతారు. శని బాధల నుంచి మీకు ఏంటంటే కనుక విముక్తి లభిస్తుందన్నమాట. బియ్యపిండిని తీసుకోండి. బెల్లం నీళ్లు పోసి బియ్యపిండిని ఏంటంటే ముద్దలాగా చేసి ఆ పిండి ముద్దలో ఏంటంటే కనుక నల్ల నువ్వులు పోసేసి ఆ నల్ల నువ్వులు పోసేసిన తర్వాత ఆ ముద్దని చేతిలో పట్టుకొని మీరు ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మా శని బాధలు పోవాలి, మాకంతా కూడా మంచి జరగాలి, చాలా అద్భుతమైన ఫలితం అనేది
అనేది రావాలి, మా జీవితం మారాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఆవుకు పెట్టండి. ఆవులో మన దగ్గరలోనే ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళేసి ఇంకా నమస్కారం చేసుకోండి. ఆవులో 33 కోట్ల మంది దేవతలు కొలువు తీరుతారు. ఆవు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది. ఆవు చాలా వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకు అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. గోమాతకి ఇది పెట్టడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి మీరు కూడా ఈ పరిహారం చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. శని బాధలను ఏంటంటే కనుక దూరం చేసుకోండి. అద్భుతమైన ఫలితం అనేది మీకు సిద్ధిస్తుందన్నమాట అండి. ఇంకా